ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 128వ కీర్తన 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితములను అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనం చేసే ప్రతి ఒక్క కష్టాలు దేవుడు అనుమతిస్తాడండి. మన కష్టార్జితమును దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు, దేవుడు అభివృద్ధి చేస్తాడు. దేవుడు మనం కష్టపడి సంపాదించుకోవాలి. ఈ లోకంలో మనుషులు ఎలా ఉన్నారంటే మార్గం తప్పి మోసం అయిపోయింది. ఈ లోకంలో డబ్బు అయిపోయింది. ఈ లోకంలో ఆస్తులు సంపాదించుకోవాలి, అంతా కూడబెట్టుకొని నెత్తిని పెట్టుకొని ఏదో తీసుకొని వెళ్ళిపోతారని మనుషులు ఆశపడుతున్నారండి. నిజంగా అదే కానీ నిజమైతే ఈ లోకము మనం రాకముందు అసలు ఉండనే ఉండదు. దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు. ఈ లోకంలో నువ్వు కష్టపడు, నీకు వచ్చేది నేను నీ బిడ్డలకు ఆశీర్వదిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంటే, కష్టపడకుండా ఈజీ మనీ అంటే ఏం పని చేయకుండా ఒళ్ళు అలవకుండా నాకు ఈజీగా రావాలి, ఎక్కువ రావాలి అని మనుషులు ఎక్కువ రావాలంటే తప్పు చేయాలి, పాపం చేయాలి, మోసం చేయాలి, వీటిల్ని ఆశపడుతున్నారు. కానీ ఈజీ మనీనే కోరుకుంటున్నారు. కానీ వాళ్ళు కష్టపడి సంపాదించాలి, అదే నాకు నిలుస్తుంది అని మనుషులు అనుకోవటం లేదండి. మనుషులు సాతాను పట్టిన మనుషులుగా ఉన్నారు. ఈ లోకంలో మనము దేవుని బిడ్డలైన మనము ఎలా ఉండాలి? మన జీవితము కష్టపడి సంపాదించుకునేదిగా ఉండాలి. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. కొంతమంది కష్టపడి సంపాదించుకున్నా కూడా అది చిల్లు సంచిలో వేసినట్లుగా వీళ్ళు కూర్చుకొని ఆ సంచిలో వేస్తే ఆ సంచికి చిల్లు పడితే ఎలా పోతుందో అదే విధంగా అలాంటి జీవితాలకు అయిపోయాయి. అయినా కూడా మనము దేవుని పాదాలు వదలకుంటే దేవుడు పోయిన దానికన్నా రెండంతలుగా యోబు గారి జీవితంలో ఎలా రెండంతలుగా ఆశీర్వదించారు. మొదట్లో యోబు కొద్దివాడే, తుదకు అతను మహా అభివృద్ధి పొందాడు. అంటే మొదట్లో అతని దగ్గర అనుకున్నవన్నీ లేవు, చివరికి అతను అనుకున్న కాడికి ఎక్కువ వచ్చాయి. మనము కూడా చిల్లు సంచుల్లో వేసినట్లుంటే అలాగనే ఉండిపోం. మనం పోయిన కాడికి రెండంతలుగా దేవుడు, మూడంతలుగా ఆయన దేవుడి చిత్తానుసారంగా ఎన్ని అంతలుగానో మనకి దయచేయగల సమర్థుడండి యేసుక్రీస్తు వారు. అయితే మన దగ్గర డబ్బులు పోయాయని దేవుణ్ణి దూషించడము, ద్వేషించడం కాదండి. ఈ లోకంలో మోసాలు చేసే వాళ్ళు కూడా బాగానే ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించుకొని వాళ్ళ బిడ్డలు అందరూ మంచిగా జీవిస్తున్నారని మనం అనుకుంటాం. వాళ్ళు ఎంత జీవించినా ఈ లోకంలోనే జీవిస్తారు. అది జీవించినా కూడా మనశ్శాంతి ఉండదు. డబ్బు ఉండేవాడి దగ్గర మనశ్శాంతి ఉండదండి. ఏ కన్నాలకి బొక్కలేసిన డబ్బులు తీసుకుంటారో, లేదా నా మీదకి ఎలా రైట్స్కి వస్తారో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, నేను ఎక్కడ జిఎస్టీ కట్టాలని అనేక మంది దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద స్థలాలు పొలాలు కొనిచ్చేసి మనశ్శాంతి కంటి మీద కునుకు కూడా ఉండదండి. అంత ఇబ్బందులు పడే అధికారులు కూడా లేకపోలేదు. మనకి ఎంత కాలు జరుపుకుంటామో అంత మంచం చాలు. పెద్ద మంచం వచ్చినా కూడా మన హైట్ను బట్టే మనకు వస్తుంది. మంచమంత కాళ్ళు మనకు రావు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చే కొద్ది దాంట్లో నమ్మకంగా ఉంటే, దేవుడు చిత్తంలో ఉంటే, దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతున్నప్పుడు మనం దానికి లొంగాలి. దానికి మనం లొంగకుండా నాకు ఒకటేసారి నేను పైకి వెళ్ళిపోవాలి, ఒకటేసారి అంటే మనము ఒక్కొక్క మెట్టుగా ఎక్కితేనే మనము చివరికి చేరుకుంటాం. ఒకటేసారి ఎంత స్పీడ్గా ఎక్కుతామో అంత స్పీడ్గా కిందకి పడే అవకాశం ఉంది. నాశనానికి ముందు గర్వం వస్తుంది. గర్వం అనేది మనుషులు రానివ్వకూడదండి. గర్వం వస్తే మనిషి ప్రాణాలు ఎంత ఇబ్బందులు పాలవుతాయంటే, ఈ లోకంలో మనము ఒక మనిషిని చూడాలంటే తక్కువ చూపు చూస్తాం, వాళ్ళని చిన్నవారుగా చూస్తాం. కొంతమంది మనుషులైతే తక్కువగా ఉండేటువంటి వారి ఇంటికి పోరు, వాళ్ళ దగ్గరికి పోరు. అదేవిధంగా సేవకులు కూడా అలా అయిపోతున్నారండి. వాళ్ళ దగ్గరికి పోయి ప్రార్థన చేయాలన్నా కూడా సేవకులకి ఇష్టపుట్టడంలా, అంటే దేవుని మనసు లేదు, వాళ్ళు డబ్బుని చూసుకుంటున్నారు. మనం ఎప్పుడైతే డబ్బును చూసుకుంటామో, డబ్బు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా పరలోక రాజ్యం ఇవ్వదు. అదేవిధంగా మనిషి ప్రాణం పోతుంటే డబ్బు పట్టుకొని మనిషి ప్రాణాన్ని తెచ్చి శరీరంలో పెట్టలేదు. ఏదైనా దేవుడే చేయాలి. మనము దేవుని బిడలుగా ఉండాలి. దేవుడు ఇస్తే మనం తీసుకోవాలి, తీసుకొని తృప్తి ఉండాలి. మనిషికి ఎప్పుడైతే తృప్తి ఉంటుందో దేవుడు మనల్ని 30 60 100 ఆశీర్వదిస్తాడు, ఫలింప చేస్తాడు. ఆయన సేవలో మనల్ని వాడుకుంటాడండి. దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు కాకుంటే ఈ లోకం కానికి ఎందుకు రావాలి? మన కోసం ఎందుకు ప్రాణం పెట్టాలి? మన కోసం ఎందుకు
ఆయన రక్తాన్ని చిందించాలి. మన పాపాలను ఎందుకు కడిగి వేయాలి? ఏదో పాపం కడిగి వేయును గాక అని ప్రకటిస్తే ఈ లోకాన్ని నోటి మాటతో సృష్టించిన దేవుడు పాపాన్ని కొట్టివేయలేడా? ఆయన ఎందుకు రావలేదో దూతను పంపించి బలి ఇవ్వచ్చు కదా. దేవుడు మన పైన ఎంత గొప్పగా ఉంది ప్రేమ. నా బిడ్డల కోసము నేనే వెళ్ళాలి. మన బిడ్డ ఏదన్నా ఒక అపాయంలో చిక్కుకుంటే వాళ్ళని వీళ్ళని పంపించాం, సాక్షాత్తు మనమే దిగి వెళ్తాం. మన ప్రాణాన్ని కూడా లెక్క చేయము. నా బిడ్డ బాగుంటే చాలని నిజంగా ప్రేమించే తల్లిదండ్రులు అంటారు. ఇప్పుడు కల్తీ ప్రేమలు అయిపోయాయి. వాడు ఎలా పోయి తల్లిదండ్రులే బిడ్డలు చంపేస్తున్నాను. నేను ఇప్పుడు సంగతి మాట్లాడటం లేదు, కానీ ఇంతకు ముందు మన పాత తరాల్లో అంత ప్రేమ ఉండేదండి. ఇప్పుడు ప్రేమలన్నీ చల్లారిపోయాయి. బైబిల్ వాక్యము ప్రకటన గ్రంథంలో చెప్పినట్లుగా మనుషుల ప్రేమలు చల్లారిపోయాయి. మనుషులకి కొత్తగా గర్వం అనేది ఎక్కువైపోయింది. అదేవిధంగా మోసం అనేది ఎక్కువైపోయింది. కుట్ర, మత్సరం, ముందు ఒక మాట వెనక ఒక మాట, ముసలమ్మ ముచ్చట్లు, ఇవన్నీ పాపానికి జీతం, మరణంకి వాళ్ళు ఇవన్నీ కోరుకుంటున్నారండి. మనం ఈ లోకంలో ఏది విత్తుతామో ఖచ్చితంగా కోస్తాం. మనం ఏమి మాట్లాడుకుంటున్నామో పరలోకంలో అన్ని రికార్డ్ అవుతున్నాయి. మనం అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఒకరోజు మనము దేవుడు ముందు నిలబడి చెప్పాలి, అయ్యా అని. దేవుడు మనల్ని నువ్వెందుకు జోషి ఇలా చేసలేదు, నువ్వెందుకు ఇలా చేసావని మనల్ని అడిగినప్పుడు మనము ఏం సమాధానం చెప్తాం? మనం పరిశుద్ధంగా ఉండాలి. అది దేవుడు మనల్ని అడుగుతాడని భయము, భక్తి మనలో ఉంటే మనం ఆ తప్పు చేయమండి. మనం తప్పు చేసే ముందు దేవుడు చూస్తున్నాడు, ఒక రోజు వస్తే మనల్ని అడుగుతాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అనేది మనసులో ఉంటే మనం ఏ తప్పు చేయాలన్నా భయపడిపోతాం. కాబట్టి మన జీవితము దేవుని దగ్గర పెట్టుకోవాలి. దేవుడు మనల్ని తుదకి మహాభివృద్ధిలోకి యోబు గారిని తీసుకొని వచ్చారు. బైబిల్లో మనం చూసుకున్నప్పుడు అబ్రహాం గారిని తీసుకొని వచ్చారు. అనేక మందిని దేవుడు ఆయన శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా తన బిడ్డల్ని ఎదిగిస్తూ 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 తన బిడ్డల్ని ఆయన బిడ్డలుగా మలుచుకొని ఆయన మార్చుకున్నాడు. కాబట్టి దేవుని ఆత్మీయ బిడ్డలుగా మనం కొనసాగునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, యేసయ్య, మాకు డబ్బు లేదని, ఈ లోకంలో ఆస్తులు లేవని, అంతస్తులు లేవని, ఈ లోకంలో మాకు అందచందాలు లేవని ఈ లోకంలో మనుషులు బాధపడుతూ ఉంటారయ్యా. అవన్నీ మాకు పరలోక రాజ్యానికి తీసుకోపోవయ్యా. యేసయ్య, చేతులు లేనోళ్ళు, కాళ్ళు లేనోళ్ళు, గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, చెవిటోళ్ళు, వీళ్ళ నాలుకలు మిమ్మల్ని స్తుతిస్తున్నాయి దేవా. యేసు, వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్తారయ్యా. అయ్యా, మాకు అన్నీ ఇచ్చారయ్యా. మీరు ఆరోగ్యం ఇచ్చారు, మంచి రూపం ఇచ్చారు, మంచి అవయవాలు ఇచ్చారు, మంచి కాళ్ళు చేతులు, మంచి చెవులు, మంచి కళ్ళు అన్నీ ఇచ్చినా కూడా మేము మా జీవితాన్ని మీకు సమర్పించుకోకుండా, మీ మార్గంలోకి నడవకుండా ఈ లోకంలో అనేక మంది వ్యసనాలకు లోనైపోతున్నారయ్యా. చట్టమాటకు లోనైపోతున్నారయ్యా. శరీరాశ, నేత్రాశ, జీవటమానికి లోనవుతున్నారయ్యా. అయ్యా, రెండో మరణం అతి సమీపంలో మీరు వస్తారు. మీరు వచ్చిన తర్వాత రెండో మరణంలోకి వెళ్ళిపోయే ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు వస్తుందంటే వాళ్ళు పాపంలోనే ఉన్నారు. మీ దగ్గరికి రాలా, నీటి బాప్తీసం తీసుకోవాలా, క్షమించమని అడగల, ఇవన్నీ చేయలేదు. కాబట్టి ఈ లోకంలో సహజ మరణం అందరికి వచ్చినా కూడా రెండో మరణం తప్పించుకోవచ్చు దేవా. మీ దగ్గరికి వస్తే, మీ పాదాలు పట్టుకుంటే, నీటి బాప్తీసం తీసుకుంటే, మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, వాక్యానుసారమైన వాక్యమైన దేవ మీ మార్గంలో మేము నడిస్తే ఖచ్చితంగా అది మాకు రానివ్వరు, మా దరిచారనివ్వరు. అయితే మనుషులు అవే కోరుకొని ఈ లోకంలో ఎంజాయ్ అంటున్నారయ్యా. తినుము, తాగుము, సుఖించమంటున్నారయ్యా. అయ్యా, వాళ్ళు చాలా ఇబ్బందులు పడాలి, వాళ్ళ నరకంలోకి వెళ్ళడం మాకు ఇష్టం లేదు దేవా. ప్రార్థన చేస్తున్నాం, మీ ప్రతి ఒక్క బిడ్డ, మీరు సృష్టించిన ఆత్మ, మీ దగ్గర నుంచి వచ్చిన ఆత్మ మీ దగ్గరికి రావాలని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి దేవా. భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలా. వాళ్ళ బిడ్డలను ఆస్వాదించండి. బిడ్డలు లేక గొడ్రాలుగా ఉన్నటువంటి భార్య భర్తలకి మంచి గర్భఫలాలు దయచేసి, క్రీస్తు అన్న బండపైన వాళ్ళు ఇల్లు కట్టుకునే శక్తిని దయచేయండి. పుట్టినరోజు కొత్త దయ కిరీటాన్ని ఇస్తున్నందుకు స్తోత్రమయ్యా. అయ్యా, ఈ లోకం దయందు, మనుషులు దయందు, బుద్ధి దయందు వర్ధిలేనా కూడా ముఖ్యంగా మీ దయందును వర్ధిలేదని సహాయం దయచేయండి. మీ పరలోకపు తెలివిని ఇవ్వండి అయ్యా. ఆరోగ్యం ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, దీర్ఘాయుషుని ఇవ్వండి, మంచి మనస్సాక్షిని ఇవ్వండి. మనుషులకి లోక జ్ఞానము దయచేయండి. కొత్త దయా కిరీటాలతో ఆశీర్వదించి మీ సేవ చేసేదానికి సహాయం దయచేయండి ప్రభువా. ఈరోజు తమ బంధువులు, తమ స్నేహితుల్ని కోల్పోయినటువంటి వారికి ఆదరణ,
ఓదార్పు దయచేయండి. గాయం రేపేది మీరే, గాయం కట్టేది మీరే కాబట్టి ఏసే మేము ఒక రోజు వాళ్ళని చూస్తాము అని నిరీక్షణ ఉండాలి. క్రైస్తవులకే ఉంటుంది ఆ నిరీక్షణ, అన్యులకు ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు మిమ్మల్ని తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా ప్రతి ఒక్క యవనస్తురాన్ని కాపాడండి దేవా. యవన వయసులో దేవా వేసి మీ కాడి మోయట నరునికి మేలు, అది మోపిన వాడు యెహోవా అని సెలవిచ్చారయ్యా. ఈ లోకంలో కాళ్ళు మాకు వద్దు దేవా, ఈ లోకంలో కాళ్ళు మేము పెంటతో ఎంచుకుంటున్నామయ్యా. మీ కాడి, మీ సులువైన కాడి వేసి మేము మొయ్యగలిగిన కాడి అంత బరువే మాకు ఇస్తున్న దేవా. మీ కాడి మోసే మంచి మనసును దయచేసి ప్రతి ఒక్క యవనస్తురాన్ని పట్టుకొని మార్చండి దేవా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు నింపమని ప్రజలని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తడుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.